పేజ్ నెంబర్ 108 అధ్యక్ష. The state government was yet to get the excess expenditure 2,89,115 crore over and above the allocation pertaining to the years of 2014-15 to 2021-22 regularized by the legislature. Hereby summary కూడా దీంట్లో ఉంది అధ్యక్ష. మీకు లేదు ఫిజికల్ డిసిప్లిన్ లేదు, మీకు లేదు కాబట్టి అడ్డగోలుగా ఆడబడితే ఆడ దేని పడితే దాన్ని తీసుకొని వచ్చారు, ఖర్చు పెట్టారు, చివరికి ఏది కనపడకుండా చేశారు ఇక్కడ. అధ్యక్ష నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఆర్థిక మాంద్యం గురించి చెప్పారు. జిఎస్టీ గ్రోత్ దేశం కంటే తక్కువ ఉంది మన దగ్గర. అదే అధ్యక్ష దేశం కంటే తక్కువ ఉంటాయంటే జిఎస్టీ అధ్యక్ష చెప్తున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి సంవత్సరం అధ్యక్ష 2023-24లో జిఎస్టీ వృద్ధి రేటు 8.4%. అధ్యక్ష ఈ సంవత్సరం 2024-25 10 నెలల కాలంలో అంటే జనవరి వరకు జిఎస్టీ వృద్ధి రేటు 12.3% ఉంది అధ్యక్ష. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 3.9% పెరిగింది. మీరు పెరగలేదు, మీ వల్ల కావట్లేదంటే ఎట్లా అధ్యక్ష? ఇది దేశాభివృద్ధి అంటే దేశ వృద్ధి రేటు ఇదే కాలానికి 11.3%. అంటే దేశం కన్నా యావరేజ్ కన్నా మన రాష్ట్ర వృద్ధి రేటు 1% అధికంగా ఉంది అధ్యక్ష. ఇతర రాష్ట్రాల కంటే, దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఇది మెరుగ్గా ఉంది. కేరళ 8.2%, ఆంధ్రప్రదేశ్ 9.2%, రాజస్థాన్ 10.8%, పంజాబ్ 11.9%, తెలంగాణ 12.3%. ఇది లేదు. ఆర్థిక మాంద్యం అట్లా ఉంది ఇట్లుంది, ఆర్థిక మాంద్యమా లేకపోతే మీకు బుద్ధి మాంద్యమా అని వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. హరీష్ రావు గారు బాగా చదువుకున్న వ్యక్తి, వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు కూడా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు. బుద్ధిమాంద్యం అంటే ఏంటి అధ్యక్ష? సభానాయకుడినేమో అజ్ఞానంతో బడ్జెట్ పెట్టారు, మా అందరూ కలిపి ప్రభుత్వానికి బుద్ధిమాంద్యం ఉందని అంటున్నాడు అధ్యక్ష. నేను వారికి చెప్తా ఉన్నాను, ఐ థింక్ మనం అందరం భాష పట్ల కొంత ఆలోచన చేసి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను అధ్యక్ష. ఎడ్యుకేటింగ్ ద మైండ్ అధ్యక్ష, ఎడ్యుకేటింగ్ ద మైండ్ వితౌట్ ఎడ్యుకేటింగ్ ద హార్ట్ ఈజ్ నో ఎడ్యుకేషన్ ఎట్ ఆల్. అందరం మేము బాగా గొప్పగా చదువుకున్నామని ఎవరైనా అనుకుంటే ఆర్థిక మాంద్యం ఉంది, వాళ్ళ బుద్ధి మాంద్యం ఉందని, బాగా మాకు జ్ఞానం ఉంది, వాళ్ళంతా అజ్ఞానులు, బుద్ధి మాంద్యంతో ఉన్నారు అవతల అంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ ఫ్రమ్ హరీష్ రావు గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటి మాట మాట్లాడతారని నేను ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అధ్యక్ష. వారు చెప్తా ఉన్నారు, దయచేసి ఇటువంటి విషయాలు పోకుండా భవిష్యత్తులోనైనా మనం ఈ సభని విజ్ఞానవంతంగా ఆలోచన పరంగా నడుపుకుందామని చెప్తూ నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మీరు అధ్యక్ష దాదాపు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించారు. మేము వచ్చి కేవలం 1 సంవత్సరం 4-5 నెలలు అవుతా ఉంది. ఏం చేశారు మీరు, ఏమి చేయలేరు మీరు అని చెప్తున్నారు. ఏం చేసామో నేను చెప్తా, కానీ అసలు 10 ఏళ్ళు మీరు ఏం చేశారో ఏం చేయాలో కూడా నేను చెప్తాను అధ్యక్ష. 10 ఏళ్ళు ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం, ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ ద్వారా అధ్యక్ష 2014 నుంచి 15 టు 2023-24 నవంబర్ 2023 ఫ్రమ్ స్టేట్ బడ్జెట్ నుంచి వీళ్ళు మొత్తం ఈ రాష్ట్రం మీద ఖర్చు పెట్టింది 13,80,243 కోట్ల అధ్యక్ష. అంటే బడ్జెట్ నుంచి. ఇవి కాకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా బయట అప్పులు తీసుకున్నారు అధ్యక్ష. ఆ అప్పులు తీసుకుంది 1,40,574 కోట్ల అధ్యక్ష.
ఈ